అతను నటుడిగా విఫలమయ్యాడు, కానీ నాయకుడిగా జయించాడు. బీహార్ రాజకీయాల్లో అన్నీ తానై బీజేపీ కూటమికి విజయాన్ని కట్టబెట్టాడు. అతనే లోక్ జనశక్తి రామ్ విలాస్ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్. అసలు చిరాగ్ పాస్వాన్ ఎవరు? ఆయనను మోసం చేసింది ఎవరు? మళ్ళీ ఎలా నిలదొక్కుకోగలిగాడు? ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చిరాగ్ పాస్వాన్ ఇప్పుడు దేశమంతా ట్రెండ్ అవుతున్న పేరు. బీహార్ రాజకీయాలను భవిష్యత్తులో శాసించబోయే యువనేత. అతను అల్లాటప్పా వ్యక్తి ఏం కాదు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన నాయకుడు. चिराग के लिए इसलिए नहीं आया कि उसको मुझे जिताना है, वो तो जीतने वाला ही है. బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అయినా తనను తాను ప్రూవ్ చేసుకుని లీడర్ గా ఎదిగిన యువనేత చిరాగ్ పాస్వాన్ తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ మాజీ కేంద్ర మంత్రి, 9 సార్లు ఎంపీ, 2 సార్లు రాజ్యసభ సభ్యుడు. దళిత సాధికారత కోసం దేశంలో ఎన్నో పోరాటాలు చేశారు. సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎవరైనా సరే తాను మాత్రం కేంద్ర మంత్రిగా ఉండేవాడు. ఎందరో ఉద్దండులు బీహార్లో పార్టీ పెట్టి రాష్ట్రంలో కేంద్రంలో చక్రం తిప్పిన రామ్ విలాస్ పాస్వాన్ మాత్రం ఎక్కడా ఎవరికీ భయపడకుండా బీహార్ ప్రజల గుండెల్లో చెరగని ముద్రను వేసుకున్నాడు. వీపీ సింగ్ నుంచి నరేంద్ర మోదీ వరకు వరుసగా 6 ప్రధానమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన ఏకైక రాజకీయ నేత పాస్వాన్ ఒక్కరే. అలాంటి గొప్ప నాయకుడి కుమారుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చిరాగ్ 3 ఏళ్లు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. సొంత వాళ్లే ఆయనను మోసం చేశారు. అయినా ధైర్యం కోల్పోలేదు. ప్రజల్లోకి వెళ్లాడు. ఇవాళ హీరో అయ్యాడు. చిరాగ్ పాస్వాన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతూ ఈ చదువులు మన వల్ల కాదని వదిలేశాడు. తర్వాత హీరో అవ్వాలని బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగానే కష్టపడి ఒక సినిమా తీసినా అది కాస్త బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇవన్నీ వద్దని తన తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ గారు రాజకీయాల్లోకి తీసుకొచ్చి 2014 పార్లమెంట్ ఎన్నికల్లో జామోయ్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేయించాడు. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో చిరాగ్ గెలిచాడు. ఆ తర్వాత 2019లోనూ అదే స్థానం నుండి మళ్లీ గెలిచి పార్లమెంట్లో 2వసారి అడుగుపెట్టాడు. 8 అక్టోబర్ 2020న రామ్ విలాస్ పాస్వాన్ గారి మరణంతో ఒక్కసారి చిరాగ్ జీవితం మారిపోయింది. లోక్ జనశక్తి పార్టీలో తన బాబాయ్ పశుపతి పరాస్ చీలిక తెచ్చి పార్టీ తనదేనని ప్రకటించుకున్నాడు. 4 ఎంపీలతో ఎన్డీఏ కూటమిలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నాడు. పార్టీ పేరు, గుర్తుపై న్యాయ పోరాటం చేసిన చిరాగ్కి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత తానే సొంతంగా లోక్ జనశక్తి పార్టీ అనే పార్టీని స్థాపించాడు. చిరాగ్ నేతృత్వంలోని ఎల్జేపీ నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 2 స్థానాలను గెలుచుకుంది. తదనంతరం జరిగిన అనేక రాజకీయ పరిణామాలతో 2024 ఎంపీ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి తనను మోసం చేసిన పశుపతి పరాస్ కూటమిలో ఉన్న సీట్లు కేటాయించకుండా ఎల్జేపీ పార్టీకి 5 సీట్లను కేటాయించింది. అంతేకాకుండా ఆయనను బీహార్ రాష్ట్రంలో కూటమి ఇన్ఛార్జిగా నియమించింది. ఇండియా కూటమి బలంగా ఉన్న బీహార్లో ప్రతి నియోజకవర్గం తిరిగి మోడీ వర్సెస్ కూటమి అని కాకుండా చిరాగ్ వర్సెస్ కూటమి అన్నట్టు విస్తృత ప్రచారం చేశాడు. మోడీ 3వసారి ప్రధానిగా గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన హజీపూర్ నుండి తాను గెలవడమే కాకుండా మరో 4 అభ్యర్థులను ఎల్జేపీ పార్టీ నుండి గెలిపించి తన చరిష్మాను బీహార్ ప్రజలకు చూపించాడు.